హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఈసీఎల్ రావడం జరిగిందండి. మీరు ప్రాపర్టీని కనుక రెంట్కి ఇచ్చుకుంటే మీకు 50,000 ఎక్కడ పోవండి, అలాంటి ప్రాపర్టీ తీసుకొచ్చాను. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈసీఎల్లో ఉంది. మనకి దమ్మాయిగూడ నుంచి ఈసీఎల్కి వెళ్ళే రూట్లో ఈ ప్రాపర్టీ చూస్తున్నామండి. అది చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి మనకి 3rd బీటెన్ అండి. చూస్తున్నారు కదా, G+2+ లిఫ్ట్ ప్రొవిజన్ ఉందన్నమాట. మంచి ప్రాపర్టీ. సో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే పద్మశాలిని కాలనీలో ఉందండి ప్రాపర్టీ. దమ్మాయిగూడ కాప్రా మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది. ప్రాపర్టీ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 32x45 డైమెన్షన్స్ అనమాట. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకి 33 ఫీట్ రోడ్ ఉందన్నమాట. మంచి కమర్షియల్ అనమాట. సో ప్రాపర్టీ చూసుకున్నట్టయితే G+2+ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. సో ఈ ప్రాపర్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసి 4,000 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK, మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారండి. సో ప్రాపర్టీ లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ ఎలివేషన్ చూడండి, చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా మనకి గేట్ వచ్చేసి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. అండ్ ర్యాంప్ గీట మనకి మంచిగా గ్రానైట్ తోటి తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. స్టీల్ రైలింగ్ ఇట్ ఇచ్చారండి. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేస్తే మనకి బోర్ అండి, మనకి బోర్ తీసుకున్నారు. పక్కకి మనకి సంపు గీట తీసుకోవడం జరిగింది. సో పార్కింగ్లో మనకి చాలా స్పేషియస్గా G+2 కాబట్టి మనకి 2 కార్స్ పెట్టుకునే అంత స్పేస్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా పార్కింగ్లో మనకి వాల్కి మొత్తం మంచి టైల్స్ తీసుకున్నారండి, మంచి డిజైన్ తోటి. అండ్ అదేవిధంగా రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక గల్లీ తీసుకున్నారు. ఇక్కడనే పక్కకి మనకి వాష్రూమ్, అదేవిధంగా వాష్ ఏరియా తీసుకున్నారు. సో కింద వచ్చేస్తే మనకి వాల్కి మొత్తం గోల్డెన్ స్ట్రిప్స్ తోటి టైల్స్ తీసుకున్నారండి, చాలా నీట్గా ఉంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెంటర్స్ కోసం డిజైన్ చేసి చూద్దాము. ఇది వచ్చేస్తే మనకి లోపలికి వెళ్ళినట్టయితే 1 BHK అండి. హాల్ అండి, హాల్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, వైట్ టైల్స్. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు. కింద అయితే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి విండో తీసుకున్నారండి, UPVC విండో విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అండి, ఇది యూ షేప్లో తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్. అదేవిధంగా మనకి ఒక చిన్న విండో తీసుకున్నారు, PVC విండో. అండ్ ఇక్కడే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. మనకి కిచెన్లోనే బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారండి. లైక్ ఇది మనకి వాష్ ఏరియాకి కనెక్ట్ అవుతుంది స్టెప్స్ దగ్గర. బెడ్రూమ్కి వెళ్ళే ముందు రైట్ సైడ్లో మనకి పూజ గది తీసుకున్నాం. పూజ గది చూస్తున్నారు కదా, చాలా నీట్గా మంచిగా ఫ్యామిలీ కోసం పూజ చేసుకునే విధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ డోర్స్ కానీ లేటెస్ట్గా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్కి వెళ్ళినట్టయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. బెడ్రూమ్ గిటంగా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి UPVC విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైన గిట మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. ప్లస్ మనకి షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకే మనకి ఇంకో విండో తీసుకున్నారు అనమాట. ఇక్కడే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో మనం కింద చూసాం కదండి, సో నీట్గా మంచిగా డిజైన్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. లైక్ ఓనర్స్ కోసం డిజైన్ చేశారు అనమాట. పైకి వెళ్ళి చూస్తే ఎలా ఉందో చూద్దాం అనమాట. పైకి వెళ్ళేటప్పుడు గిట మనకి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ గిట మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు అనమాట. అండ్ రైలింగ్ వచ్చేసి మనకి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. పైన గిట మనకి వెంటిలేషన్ ప్రాబ్లం విండో ఇచ్చారండి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో గిట మనకి మంచిగా విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ గిట వీళ్ళే పెట్టించేస్తారనమాట. ఇది వచ్చేసి బాల్కన్ అండి. బాల్కన్లో పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు అనమాట. ఒకసారి ప్రాపర్టీ ముందు చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి, మంచి కాలనీలో ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఉస్తాద్ రెస్టారెంట్ గిట్ ఉందన్నమాట. రోడ్ నుంచి జస్ట్ మనకి 2nd బీటేనండి. మనకి రోడ్ పైన మనకి మార్బుల్ షాప్ ఉందన్నమాట. దాని పక్కకే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ బస్సెస్ గిట్ అవుతున్నాయి చూస్తున్నారు కదా.
ట్రాన్స్పోర్ట్ గిట్ట ఎలాంటి ఇబ్బంది లేదనమాట. సో మనకి లోపలికి వెళ్ళినట్టయితే ఇది సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. మనకి డోర్స్ గిటం కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు అండి డోర్స్ గిటంగా. సో లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా మనకి రైట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు. మనకి అలాగే ఒక డోర్ గిట తీసుకున్నారు అనమాట. విండో వచ్చేసి మనకి 4x4 తీసుకున్నారు. యూపీవీసీ విండో, ఫోటో ఫ్రేమ్ విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. టీవీని చూస్తున్నారు కదండి, నీట్గా తీసుకున్నారు. కింద గిట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కకే మనకి డైనింగ్ హాల్ తీసుకున్నారండి. డైనింగ్ హాల్ గిట చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. అండ్ అదేవిధంగా డైనింగ్లో గిట మంచి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే మనకి విండో గిట తీసుకున్నారండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఓపెన్ కిచెన్ తీసుకున్నారు యూ షేప్లో. చూస్తున్నారు కదా, మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ కానీ అండ్ వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు. చిన్న విండో తీసుకున్నారు ఒకటి. అండ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ను ఆనుకొనే కిచెన్ ఆడుకొనే ఇక్కడ మనకి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా చూస్తున్నారా, మంచిగా స్పేషియస్గా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్విచ్ ప్రొవిజన్ ఇటు ఇచ్చారనమాట. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. సో చుట్టూ ఒకసారి చూడండి, మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. మంచి కాలనీలో ఉంది ఇది. పద్మశాలిని కాలనీ అండి, దమ్మాయి గుడి కిందకి వస్తుంది అనమాట, ఈసీఎల్. సో లోపలికి వెళ్ళినట్టయితే రైట్ సైడ్ మనము పూజ గది చూడండి. పూజ గది చాలా స్పేషియస్గా మంచి టైల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ ఇట షెల్ఫ్స్ ఇచ్చారు. ఫ్యామిలీ పూజ చేసుకునే విధంగా ఉందండి మంచిగా. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. 2 BHK కాబట్టి స్ట్రైట్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వాష్రూమ్ గిట్ట మంచిగా పై వరకు టైల్ తీసుకున్నారండి. పైన గిట్ట నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా వెళ్తే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ వేసారనమాట, వైట్ టైల్స్. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో. వెంటిలేషన్కి అయితే అస్సలు ప్రాబ్లం లేదండి, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకే మనకి చిన్న విండో తీసుకున్నారు ఇంకోటి. రైట్ సైడ్లో మనకి వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా నీట్గా ఫాల్ సీలింగ్ కానీ విండో కానీ మనకి గ్రీజర్ ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే ట్యాప్స్ అన్నీ మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. డోర్స్ గిట్ట మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేస్తే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట మంచిగా స్పేషియస్గా చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. సేమ్ యాజ్ యూజువల్ టైల్స్ తీసుకున్నారు. కింద పైన గిట్ట నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. రైట్ సైడ్లో మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా పై వర్క్ టైల్స్ కానీ విండో కానీ మనకి గ్రీజర్ కోసం స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. ట్యాప్స్ కానీ మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మనం G+2 సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అలా ఎలా ఉందో చూద్దాం అసలు. సో మనకి ఇది ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి స్టెప్స్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో మనకి మంచిగా విండోస్ ఇచ్చారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పైన ఇట మనకి మంచిగా విండో ఇచ్చారనమాట. సో పైకి వచ్చేస్తే మనకి ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి లిఫ్ట్ ఎగ్జిట్ అవుతుంది అనమాట సెకండ్ ఫ్లోర్లో. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ రైట్ సైడ్లో మనకి టెఫాన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మనకి 33 feet రోడ్ చూస్తున్నారు కదండి. సో కింద మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా తీసుకున్నారో సేమ్ సెకండ్ ఫ్లోర్లో అలాగే తీసుకున్నారండి. అండ్ మీకు ఒకటి చూపించడం మర్చిపోయినా, ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి వాష్ ఏరియా తీసుకున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదండి, సేమ్ కింద ఇలా ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నారు. మంచి ఎల్ షేప్లో హాల్ తీసుకున్నారు. కింద మొత్తం టైల్స్ కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ రైట్ సైడ్లో మనకి విండో అదేవిధంగా డోర్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కకి మనకి డైనింగ్ హాల్ ఇటు చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇటు తీసుకున్నారు. సేమ్ యాజ్ యూజువల్ తీసుకున్నారండి, చాలా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అండ్ మనకి రైట్ సైడ్లో వచ్చేసి పూజ గదండి. పూజ గది సేమ్ మంచిగా చిన్న ఫ్యామిలీ కూర్చొని మంచి పూజ చేసుకునే విధంగా ఉంది. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇటు కింద మొత్తం టైల్స్ కానీ విండో పైన నీట్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, పక్కకే మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా వాష్రూమ్ చూస్తున్నారు కదండి, చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటు చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు అనమాట. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు. ఇక్కడే మనకి వాష్రూమ్ తీసుకున్నారు, అటాచ్డ్ వాష్రూమ్. సో మనం పైకి వెళ్ళి చూద్దామండి. టెర్రస్ పైకి వెళ్ళి అసలు లొకేషన్ ఎక్కడ ఉంది, ఏ లొకాలిటీ అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట సేమ్ యాజ్ యూజువల్ 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ విండో కానీ పైన గిట మనకి వెళ్ళేటప్పుడు ఇట విండో తీసుకున్నారు. బెడ్రూమ్ వచ్చేసి మంచి స్లాబ్ వేశారండి వీళ్ళు, రేకులు అలాంటిది ఏమీ లేదనమాట. మంచి స్లాబ్ ఇచ్చారు. అలాగే ప్రొటెక్షన్ కోసం ఒక డోర్ గిట తీసుకున్నారు. పైకి వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్లో మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ఎగ్జిట్ అవుతుంది అనమాట. అండ్ కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించారు, ఫ్లోరింగ్. ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఒక దిమ్మెలాగా కట్టారండి, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ప్రాపర్టీ పక్కకే మెయిన్ రోడ్ అండి. అదే మనకి ఈసీఎల్ నుంచి దమ్మాయిగూడ వెళ్ళే రూట్ అనమాట. మంచి లొకేషన్లో ఉంది. పక్కకే కంటిన్యూస్ ఫ్లోటింగ్ రోడ్ అండి అది. సో పక్కకే మనకి బస్ స్టాప్ గిట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి పద్మశాలిని కాలనీ అనమాట. మంచి లొకేషన్లో ఉంది. దమ్మాయిగూడ కిందకి వస్తుంది, కాపురం మున్సిపాలిటీ అనమాట. సో ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకొకసారి చెప్తానండి. 160 square yards, 32 into 45 dimensions. అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ప్రాపర్టీ ముందు 33 feet రోడ్ ఉందండి. 4000 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి రెంట్స్ వచ్చేసి ఈ ఏరియాలో 1 BHKకి మీకు 10,000 రెంట్స్ వస్తాయండి. అదేవిధంగా మనకి 2 BHKకి 15,000 రెంట్స్ వస్తాయి. మీకు జస్ట్ ఈ ప్రాపర్టీని రెంట్స్కి ఇచ్చుకుంటే 50,000 ఎక్కడ పోవండి. సో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇక్కడ 85,000 నడుస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ 160 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మరి 2,40 lakhs అండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.